వెల్కమ్ టు సుమన్ టీవీ. సో తెల్ల జుట్టు సమస్యకు ఇంటి చిట్కాలేంటి, ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా సో జుట్టుని నల్లబరుచుకోవటం ఎలాగా, సో దీని గురించి నేను పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పెద్ది రామాదేవి గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, తెల్ల జుట్టు సమస్య అనేది టీనేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. టీనేజే కాదు, ఇంకా చిన్న వయసు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది కూడా కెమికల్ బేస్డ్ కలర్స్ వాడడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు, ఇంకా స్కిన్ డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో అలా కాకుండా ఇంట్లోనే ఉన్న సహజమైన పదార్థాలతో మనం ఎట్లా నల్లబరుచుకోవచ్చు జుట్టుని? అంటే జుట్టు నల్లబడడం అనేది కొంచెం కష్టమైన పని, కానీ ఏంటంటే ప్రయత్నం మటుకు చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి పార్షియల్గా తెల్లబడుతుంది, ఫలితం అంటాం మనం. సో అది మరీ ముగ్గుబుట్టలా కాకుండా గ్రేయింగ్ అంటాం, పార్షియల్ గ్రేయింగ్, పార్షియల్ బ్రౌనింగ్, చేంజెస్ ఇన్ ద కలర్ ఆఫ్ ది హెయిర్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కొన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు. అందులో భాగంగా ఏంటంటే మనకి ఇంట్లో ఇనప పాత్ర దొరుకుతుంది. ఓకే. తెల్ల జుట్టు నల్లబడాలి అనే దానికంటే రూట్స్ నుంచి తెల్లబడడానికి మనం హెల్ప్ చేయొచ్చు. ఓకే. సో ఇందులో ఏంటంటే మనకి ఇనప పాత్రలు దొరుకుతాయి మనకి. సో ఆ చిన్నటి ఇనప పాత్ర తీసుకుని అందులో ఒక 100 grams కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి అది వేడెక్కుతుంటే అందులో ఉసిరికాయ పొడి వేయాలి. అంటే ఉసిరికాయ మొత్తం గింజతోటి సహా పౌడర్ చేసింది అది ఒక చెంచాడు వేయాలి. అది కలుపుకుంటూ మళ్ళీ కొంచెం వేడెక్కుతున్నప్పుడు అందులోనే మళ్ళీ నీలి ఆకులు 2 చెంచాలు వేయాలి. ఆ నీలి ఆకులు ఉసిరికాయ కలిసి కొంచెం బ్లూయిష్ టింజ్ వస్తుంది. ఆ ఇనుప పాత్రలో ఉండే ఇనుము కూడా దానికి పట్టుకుంటుంది. ఎందుకంటే ఈ ఆమ్లకి ఉసిరికాయ వేసినప్పుడు ఆ పులుపుకి అందులో ఈ యొక్క చిట్లుతుంది అనమాట. ఏది ఆ ఇనుప పాత్ర, ఆ కలర్ బ్లాకిష్ కలర్ అందులోకి వస్తుంది. సో అది అవుతున్నప్పుడు కొంచెం చల్లారాక అందులో మనకి మెహందీ దొరుకుతుంది, గోరింటాకు, అది ఒక 3-4 చెంచాలు వేసేసి దాన్ని కలపాలి. అంటే మనం సఫిషియెంట్ క్వాంటిటీ, అది పేస్ట్ అయ్యే వరకు కూడా చూడాలి. ఒక్కొక్కసారి మెజర్మెంట్ మనకు తెలియదు, మనకి ఆ పౌడర్ కలుపుకుంటూ అది పేస్ట్ అవుతుంది. అది పేస్ట్ అయ్యాక ఆ పేస్ట్ అయిన దాన్ని ఒక రాత్రి ఉంచాలి. దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఆ పేస్ట్ని తలకి అప్లై చేయాలి. ఓకే. అప్లై చేసి 2-3 గంటల సేపు ఉంచి అప్పుడు మనం నెక్స్ట్ డే మార్నింగ్ రీటా కానీ లేదా మనకి కుంకుడుకాయలు లేదా అంటే షికాకాయ పెట్టి తలస్నానం చేయాలి. ఇది ఒక విధానం. ఇలా కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి మందార పూలు దొరుకుతాయి. మందార పూలు కూడా తలకి గ్రేయింగ్ ఆపడానికి హెల్ప్ చేస్తుంది. సో మందార పూలని పేస్ట్ చేసేసి స్నానానికి ముందర తలకు అప్లై చేస్తే కూడా గ్రేయింగ్ కొంతవరకు మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఇది కాకుండా ఏంటంటే వెల్లుల్లిపాయలు మనకి ఇళ్లలో దొరుకుతూ ఉంటాయి, చాలా ఉంటుంది. ఆ వెల్లుల్లిపాయలు పొట్టు పారేస్తూ ఉంటాం మనం. సో ఆ పొట్టుని మనం ఎవ్రీ టైం కలెక్ట్ చేసి కొంచెం అయ్యాక ఆ పొట్టుని మనం ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో కాల్చేసి, అంటే మొత్తం కాల్చేసాక మసి మిగులుతుంది, అది నల్లటి మసి వస్తుంది. ఆ మసిని ఒక పేపర్లోకో దేంట్లోకో కలెక్ట్ చేసి పెట్టి ఒక సీసాలో పోసి పెట్టుకోవాలి. పెట్టుకుని ఎవ్రీడే దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి తలకి అప్లై చేస్తే కూడా జుట్టు నల్లబడుతుంది. ఇది శాస్త్రంలో చెప్పడం జరిగింది. సో ఇలా కాకుండా ఏంటంటే ఏనుగు దంతం మసి అంటాడు, కానీ అది దొరకదు మనకి. సో కాబట్టి మనకి ఈ ఫార్ములా మనకి వర్కౌట్ అవుతుంది. తప్పు, అది ఎండేంజర్ స్పీషీస్ కాబట్టి ఇది ఇవ్వడానికి ఉండదు. ఇది వెల్లుల్లిపాయ మటుకు బాగానే పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి మామూలుగా ఇనప పాత్ర తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం పిండి, అందులో కొంచెం మళ్ళీ మెంతిపొడి వేసి కస్తూరి మెహందీ అంటారు, కస్తూరి మేతి అంటాడు, కసూరి మేతి అంటాడు. అది మేతిలో ఒక రకం అనమాట, మెంతుల్లో మెంతి కూరలో ఒక రకం. అది కలిపేసేసి పెట్టేసి మీరు రేపొద్దున తలకి పెట్టుకుంటే కూడా జుట్టు నల్లబడుతుంది అంటారు. బట్ స్టిల్ మీకు ఇందులో ఏది వాడినా కానీ సరిపోతుంది. ఓకే. ఒక 2.5 grams to 3 grams, అంటే సొంటి తక్కువ తీసుకో, జింజర్ ఎక్కువ తీసుకోవచ్చు. జింజర్ వెట్ కదా, అదే సొంటి అయితే డ్రై, కాబట్టి డ్రై ఫామ్లో తీసుకున్నప్పుడు తక్కువ తీసుకోవాలి. అయితే కొంతమందికి ఏంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటూ ఉంటాయి, కాబట్టి వీళ్ళు భోజనం చేశాక తీసుకుంటే కనుక ఇది హెల్ప్ చేస్తుంది. అదే వెల్లుల్లి అయితే రాత్రిపూట తీసుకోవాలి. ఇది కాకుండా ఏంటంటే ఈ యొక్క కీళ్ళ నొప్పులకి యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద ఆముదం చెప్తూ ఉంటాం మనం. ఆముదం కూడా తీసుకోవచ్చు.
ఆముదాన్ని ఏంటంటే ఒక 3-4 గింజల ఆముదం కచ్చపచ్చగా దంచేసి పాలల్లో ఉడకబెట్టేసి దాన్ని తీసుకుంటే కన్నా పొద్దున్న ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml భోజనం చేశాక తీసుకుంటే కనుక అది కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. అయితే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అది వస్తుంది, అది చూసుకొని తీసుకోవాలి వాళ్ళు. ఇది కాకుండా ఏంటంటే చాలామంది ప్రిఫర్ చేసేది అంటే ఎక్స్టర్నల్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఏదైనా మెడిసిన్ దొరుకుతుందా అని చూస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఇంట్లోనే కర్పూరం ఉంటుంది మనకి. అంటే 2 రకాల కర్పూరాలు దొరుకుతాయి, ముద్ద కర్పూరం ఒకటి, పచ్చ కర్పూరం ఒకటి. మేము బిళ్ళల కర్పూరం వాడం, మేము ఔషధం కింద వాడం, మేము ముద్ద కర్పూరమే వాడతాం. మేము ముద్ద కర్పూరం భోజనంలో వాడం, మనం పచ్చ కర్పూరం భోజనంలో వాడతాం. భోజనం అంటే ఏంటి, స్వీట్స్ తయారీలోను దాంట్లోనూ పచ్చ కర్పూరం వేస్తాం. అదే ముద్ద కర్పూరం అయితే మనం ఈ నూనెల తయారీకి హారతి ఇవ్వడానికి దానికి వాడుతూ ఉంటాం. అయితే ఈ ముద్ద కర్పూరం ఒక 50 grams తీసుకోవాలి మనం. అంటే ఇంకా ఎక్కువ తెల్ల జుట్టు అవ్వకుండా కూడా కాపాడుతుందా? అంటే వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ డైస్ అంటాం వీటిని, న్యాచురల్ డైస్ ఇవి. సో నీలి కానీ, మెహందీ కానీ, అలాగే ఉసిరికాయ కానీ, ఈ ఉసిరికాయ పొడి కానీ, లేకపోతే మెంతుల్లో కూడా కొంచెం కలరింగ్ పిగ్మెంటేషన్ ఇచ్చేసే గుణం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రూట్లోకి ఇవి సింక్ అవుతాయి. వెళ్ళినప్పుడు కొత్తగా వచ్చే రూట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం బ్లాకిష్ టింజ్లోకి వస్తుంది అనమాట. అది ఓవర్ నైట్ జుట్టు నల్లబడ్డం కానీ, ఓవర్ నైట్ జుట్టు పెరిగిపోవడం కానీ జరగదు. అది వచ్చే హెయిర్కి అలా పట్టుకుని వస్తుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ నీలి ఆకులతోటి తైలం కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. అది కూడా మంచిదే. అది నీలి ఆకుల్ని కొబ్బరి నూనెలో ఫస్ట్ కషాయంగా కాచి నీలి ఆకుల్ని, అది కషాయాన్ని నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో వచ్చి అందులో అది మొత్తం మిగిలిపోయే వరకు కాచాక మిగిలిన నూనెని వీళ్ళు తలకు పెట్టుకుంటే కనుక అది కూడా గ్రేయింగ్ ఎఫెక్ట్ ఆపుతుంది. ఓకే. సో గ్రేయింగ్ ఎఫెక్ట్ ఆపుతుంది, దెన్ ఇది జుట్టు కూడా నల్లబడుతుంది, కలరింగ్ అవుతుంది, కలరింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ జుట్టు తెల్లబడ్డం గురించి. సో దీన్ని ఎలా ఆపాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో మామూలుగా ఈ కలర్స్ వాడడం, డైస్ వాడడం వల్ల ఏంటంటే అప్పటి వరకు కలర్ అనేది మారుతుంది, కానీ కొన్ని వాషల తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోతుంది, మళ్ళీ తెల్ల జుట్టు ఉంటుంది, ఇంకా తెల్ల జుట్టు పెరుగుతూ ఉంటుంది కూడా. సో న్యాచురల్ వేస్లో మీరు చెప్పిన దాన్ని బట్టి జుట్టు తెల్లబడ్డం ఆగడంతో పాటు న్యాచురల్గా దీని డైలాగ్ కూడా పనిచేస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు డాక్టర్ గారు. సో చూసారు కదండి న్యాచురల్ డైస్ ఎన్ని విధాలుగా తయారు చేసుకోవచ్చో. సో మీకు అందుబాటులో ఉన్న పదార్థాలతోని డాక్టర్ గారు చెప్పిన విధంగా తయారు చేసుకొని వాడండి. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.